అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 20 పంచతత్వార్చన విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. పంచతత్వార్చన విధి. హే పరమాత్మ, తెలుసుకున్నంత మాత్రాననే సాధకునికి పరమపదాన్ని ప్రాప్తింపచేసే సారతత్వంలో భాగమైన పంచతత్వార్చన ఒకటున్నదని విన్నాను. మాపై దయ ఉంచి దానినుపదేశించండి అని కోరాడు శివుడు. లోక కళ్యాణం కోసం శంకర భగవానుని ఆరాటాన్ని అర్థం చేసుకున్న ఆదిదేవుడు ఆనందభరితుడై ఇలా చెప్పసాగాడు. సువృతుడవైన శంకరదేవ, మీకా పంచతత్వ పూజావిధిని తప్పక వినిపిస్తాను. ఎందుకంటే ఇది దివ్యం, మంగళస్వరూపం, కళ్యాణకారి, రహస్యపూర్ణం, శ్రేష్టం, అభీష్ట సిద్ధిప్రదం, కలిదోష వినాశకం, పరమ పవిత్రం. హే సదాశివ, పరమాత్మయు వాసుదేవుడునైన శ్రీహరి అవినాశి, శాంతుడు, సత్వస్వరూపుడు, ధ్రువుడు, శుద్ధుడు, సర్వవ్యాపి, నిరంజనుడు ఆ విష్ణుదేవుడే తన స్వీయమాయ యొక్క ప్రభావం ద్వారా 5 ప్రకారాలుగా కనిపిస్తున్నాడు. ఈ ప్రకారాలు 5 రూపాలుగా, తత్వముగా పూజింపబడుతున్నాయి. విష్ణువు యొక్క పంచరూపాల వాచక మంత్రాలు వారి పేర్లతోనే ఇలా ఉంటాయి. ఓం అం వాసుదేవాయ నమః, ఓం ఆం సంకర్షణాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః, ఓం అన్హ అనిరుద్ధాయ నమః, ఓం నారాయణాయ నమః. సర్వపాతకాలను, మహాపాతకాలను నశింపజేసి పుణ్యాన్ని ప్రదానం చేసి సర్వరోగాలను దూరం చేసే 5 మహాదైవతముల వాచకాలే ఈ పంచమంత్రాలు. ఈ పంచదేవ పూజకై సాధకుడు ముందుగా స్నానం చేసి విధివత్తుగా సంధ్యవార్చి మరల కాలుసేతులు కడుగుకుని పూజామందిరలో ప్రవేశించి ఆచమనం చేసి తమ మనసుకు నచ్చిన ఆసనాన్ని వేసుకుని స్థిరంగా కూర్చుని క్షౌరం అనే మంత్రాలను చరిస్తూ శోషణాది క్రియలను చేయాలి. అనగా శరీరాన్ని పొడిగా చేసుకోవాలి. శ్రీ వాసుదేవకృష్ణుడే ఈ జగత్తుకి స్వామి. పీతాంబర విభూషితుడు, సహస్ర సూర్య సమాన తేజహసన్నుడు, దేదీప్యమాన మకరాకృతిలోనున్న కుండల సుశోభితుడునగు శ్రీకృష్ణ భగవానుని ముందుగా ప్రతి హృదయ కమలంలో నిలుపుకుని ధ్యానించాలి. తరువాత సంకర్షణ భగవానుని అనగా బలరామదేవుని, ఆపై యథాక్రమంగా ప్రద్యుమ్న, అనిరుద్ధ, శ్రీమన్నారాయణులను ధ్యానించాలి. పిమ్మట ఆ దేవాధిదేవుని నుండి జనించిన ఇంద్రాది దేవతలను కూడా ధ్యానించాలి. మూలమంత్రం ద్వారా 2 చేతులతో వ్యాపక రూపంలో కరన్యాసం అనంతరం అంగన్యాస మంత్రాలతో అంగన్యాసం నెరవేర్చి సర్వదేవతలను పూజించాలి. ఆ వ్యాస మంత్రాలను, పూజా మంత్రాలను వినిపిస్తాను, వినండి. తరువాత ఓం పద్మాయ నమః అంటూ స్వస్తిక, సర్వతోభద్రాది మండలాలను నిర్మించి ఆ మండలంలో ఇవే మంత్రాలతో దేవతలందరినీ పూజించాలి. మూలమంత్రాలతో పాద్యాది నివేదనాన్ని గావించి స్నాన, వస్త్ర, ఆచమన, గంధ పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులు నర్పించి ఈ దేవతలకు నమస్కార ప్రదక్షిణలను గావించిన పిమ్మట యథాశక్తి పలుమార్లు మూలమంత్రాన్ని జపించి దాని ఫలాన్ని శ్రీకృష్ణ వాసుదేవ ప్రభునికి అర్పించాలి. తరువాత వాసుదేవునికి నమస్కరిస్తూ ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి. ఓం నమో వాసుదేవాయ నమః, సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయాది దేవాయానిరుద్ధాయ నమో నమః, నమో నారాయణాయవ నరాణాం పతయే నమః, నరపూజ్యాయ కీర్త్యాయ స్తుత్యాయ వరదాయ చ, అనాదినిధనాయ వ పురాణాయ నమో నమః, సృష్టి సంహారక కర్రే చ బ్రహ్మణః పతయే నమః, నమో వైవేద వేద్యాయ శంఖచక్రధరాయ చ, కలి కల్మష హర్రే చ సురేశాయ నమో నమః, సంసార వృక్షచేత్రే చ మాయాభేత్రే నమో నమః, బహురూపాయ తీర్థాయ త్రిగుణాయ గుణాయ చ, బ్రహ్మ విష్ణువాసరూపాయ మోక్షదాయ నమో నమః, మోక్షద్వారాయ ధర్మాయ నిర్వాణాయ నమో నమః, సర్వకామ ప్రదాయవ పరబ్రహ్మ స్వరూపిణే, సంసార సాగరే ఘోరే నిమగ్నం మాం సముద్ధర, త్వదన్యో నాస్తి దేవేశ నాస్తి త్రాతా జగత్ప్రభో టూ త్వామేవ సర్వగం విష్ణుం గతో హం శరణం తతః జ్ఞానదీప ప్రదానేన తమోముక్తం ప్రకాశేయ. ఈ విధంగా సమస్త కష్టాలను దూరం చేసే దేవేశుడైన వాసుదేవ భగవానుని స్తుతించాలి. ఇతర వైదిక స్తుతులతో కూడా విష్ణుదేవుని హృదయంలో భావిస్తూ స్తుతించవచ్చును. తరువాత విసర్జన చేసి మందిరంలో నుండి బయటికి రావాలి.
ఈ పంచతత్వ యుక్తమైన విష్ణు పూజ సంపూర్ణ కామనలను నెరవేర్చే వాసుదేవుని పూజలలో సర్వశ్రేష్టంగా వ్యవహరింపబడుతోంది. నీలలోహిత శివ మహాదేవ. ఈ పూజనొక్క మారు చేసినా మనిషి కృతకృత్యుడవుతాడు. దీనిని చదివినవారు, విన్నవారు, ఇతరులకు వినిపించినవారు దేహాంతంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు. అధ్యాయం 32. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 20. పంచతత్వార్చన విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.